దేవునికి స్తోత్రం. గడిచిన శుక్రవారం నుండి మరలా నూతనమైన శుక్రవారంలోనికి ప్రవేశపెట్టిన దేవాది దేవునికి మనం అందరూ రెండు చేతులు జోడించి యేసయ్యా మీకు వందనాలని చెబుదాం. చాలా సంతోషం. నన్ను ఈ స్థలంలో నిలబెట్టిన దేవాది దేవునికి నేను వందనస్తుడాను. మరలా ఉదయకాల సమయం అంతా కూడా కాసి కాపాడి రాత్రికాల సమయంలో ఆయన సన్నిధికి తోడుకుని తీసుకుని వచ్చి మీ ఎదుట నిలబెట్టిన దేవాది దేవునికి నేను వందనస్తుడను. మన మధ్యన ఉన్న సేవకురాలు అమ్మగారికి, మన మధ్యన ఉన్న దైవజనుల అన్నయ్య ఏలి దర్శనయ్య గారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. ప్రైజ్లాడండి. చాలా సంతోషం. మరి నేరుగా ఈరోజు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. ఈ దినాలలో దేవుడు ఇచ్చినటువంటి భారము ఏదని చూసినట్లయితే, దేవుడు ఇచ్చినటువంటి సమయోచితమైన సమయములలో ప్రతిరోజు ఒక వ్యక్తిని గురించి ధ్యానించడము, ఆ వ్యక్తి గురించి దేవుడు ఇప్పుడు అవకాశం ఇస్తే ఆ వ్యక్తుల గురించి ప్రభువు గురించి మాత్రమే మాట్లాడడానికి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడడానికి దేవుడు కృపనిచ్చి నన్ను నడిపిస్తున్నాడు. ఆ విధముగానే మన సంఘ క్రమంలోనే కూడా 2-3 ఆదివారాలు ఒక్కొక్క 3 వ్యక్తుల్ని మీకు పరిచయం చేయడం జరిగింది. అదే విధముగా ఈ దినము కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీ కళ్ళ ఎదుట పెట్టాలని నేను ఆశపడుతున్నాడు. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 47వ వచనం నుండి 51వ వచనం వరకు ఈరోజు మన వాక్య జ్ఞానము. ఇంచుమించు 5 వచనాలు ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా క్రొత్త నిబంధన యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం నుండి 51వ వచనం వరకు. ఇక్కడ ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. ఈయన పేరు నతానియేల్. అనండి అందరూ కూడా. ఈరోజు మీరు వినబోతున్న ఒక వ్యక్తి పేరు నతానియేల్. నతానియేల్ అనే వ్యక్తి గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు వినాలి. విని విడిచిపెట్టడం కాదు, విన్నదాన్ని అనేకులకు మనం చెప్పేవారుగా ఉండాలి. అప్పుడే ఆత్మలు దేవుని శ్రద్ధకు వస్తాయి, దేవుని సన్నిధికి వస్తాయి. మీరు వినేసి వదిలేస్తే మీకు ఏ ప్రయోజనం లేదు, చెప్పినటువంటి దైవజనుడు కూడా ఏ ప్రయోజనమో ఉండదు. ఆత్మకార్యము జరగాలి అంటే ఆలోచించాలి. ఆత్మల పట్ల భారము కలిగి దేవుని సన్నిధికి అనేకులను తీసుకొచ్చేవారుగా మనము ఉండాలి. ఎప్పుడు మనమే వెళ్ళడం కాదు, ఎప్పుడు మనమే ఆశీర్వదించబడ్డం కాదు, ఎప్పుడు మనమే దీవించబడ్డం కాదు. మనతో పాటు మన ఇరుగు పొరుగు వారికి కూడా నేను దేవుని మందిరమునకు పోతున్నాను అని నీవు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు దేవుడు అంట సంతోషిస్తాడంట. దేవునికి స్తోత్రం. నీవు వస్తేనే దేవుడు సంతోషిస్తే నీతో పాటు ఎవరినైనా తీసుకొస్తే ఇంకెంత ఆనందిస్తాడు ఆయన. ఆలోచనలోనికి వద్దాము. వాళ్ళు విసిగిపోయినా పర్లేదు, రండి ఈరోజు మాతో పాటు ఉపవాస ప్రార్థనలోనికి రండి. ఈరోజు దీక్షతో కలిగినటువంటి ప్రార్థన ఉంటుంది. మీ కొరకు, మీ సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం రండి అని తీసుకుని రావాలి. పనసలకు పిలుచుకెళ్తుంటాం, ఎన్నో విషయాలుగా వాళ్ళని ప్రోత్సహించి మనం తోడుకుని తీసుకుని వెళ్తుంటాం. కానీ దేవుని సన్నిధికి పిలిస్తే అట్టి దీవెన దేవుడు మీకే అనుగ్రహిస్తాడు. అయితే చదువుదాం ఇక్కడ దేవుని బిడ్డలారా. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదనియు అతని గూర్చి చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడే ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. రెండవది, మొట్టమొదటిగా ఆయన గ్రహించాడు, అతను రావడం గ్రహించాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, నిన్ను కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయనకి ఒక పేరు ఉంది దేవునికి. ఏం పేరు? చూచుచున్న దేవుడు. ఆయన అందరినీ చూస్తాడంట. ఎవరు వచ్చారో నతానియేలును చూసిన దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాడు. నువ్వు కూర్చోవడం చూస్తున్నాడు, నువ్వు నిలవడం చూస్తున్నాడు, నువ్వు మాట్లాడడం చూస్తున్నాడు, నువ్వు పాడే పాటను ఆయన వింటున్నాడు.
ప్రతిదాన్ని ఆయన చూస్తూనే ఉన్నాడు. చూచుచున్న దేవునికి భయపడితే మన బయోడేటా అంతా కూడా ఆయన మదిలోకి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. మన సాక్షి జీవితం అంతా కూడా ఆయన మదిలో ఉండాలి. ఆయన దగ్గర నుండి ఆశీర్వాదం దిగి రావాలి అంటే మనము దేవుని దగ్గర ఆయనకి క్లియర్గా క్లీన్గా కనబడాలి. ఈ నతానియేలు క్లియర్గా ఉన్నాడు, క్లీన్గా ఉన్నాడు. అందుకే ఆయన గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన వచ్చుట చూసి ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజముగా అంటే అబద్ధంగా కూడా ఇశ్రాయేలీలు ఉన్నారని అర్థం. మీకు ప్రతిదానికి కూడా అర్థానికి పెడార్థం కాకుండా పర్యాయ పదాలు ఉంటుంటాయి, వ్యతిరేక పదాలు ఉంటుంటాయి. అర్థం చేసుకోవాలి. నిజముగా అన్నాడంటే అబద్ధికులు కూడా ఉన్నారు అక్కడ. మీకు అర్థమవుతుందా? ఇక్కడ దేవుని సన్నిధికి చాలామంది వస్తాం, కానీ నిజముగా ఎంతమంది వింటున్నారు వాక్యం అది మీకే తెలియాలి. మిమ్మల్ని చూచుచున్న దేవునికి కూడా స్పష్టంగా తెలుస్తుంది. వచ్చిన కాంచి నిద్రపోతే, వచ్చిన కాంచి ఊసులాడుకుంటూ కూర్చుంటే, వచ్చిన కాంచి దిక్కులు చూసుకుంటూ కూర్చుంటే నువ్వు నిజముగా దేవుని వాక్యం వినినట్లు కాదు. నిన్ను గూర్చి దేవుడు ఈ నతానియేలు గూర్చి ఇచ్చినటువంటి సాక్షి నిన్ను గూర్చి ఇవ్వలేడు. ఖచ్చితంగా నిజముగా మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మాటను వినడానికి మన మనస్సును, మన హృదయాన్ని తెరవాలి. గత దినాలలో కవిత గారి గృహప్రవేశంలో ఒక మాట చెప్పాను. లూది అనే ఒక దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఏం చేసిందంట? హృదయాన్ని తెరుచుకుంది. దేవుడు ఆ హృదయంలోకి వచ్చాడు. ఓదారంగ పొడి మానేసి ఇంటికి పిలవడం మొదలెట్టింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒంటిలోనికి దేవుని వాక్యం వెళ్తే నీ ఇంటిలోనికి దేవుని పిలుస్తావు, దేవుని భక్తులు పిలుస్తావు. దేవుని భక్తులు నీ ఇంట్లో అడుగు పెట్టలేనంత కాలము, నీ ఒంటిలోనికి వాక్యం వెళ్ళలేనంత కాలము కూడా మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారో. మన జీవితాల్లో ఎదుగు బొదుగు ఉండదు. ఎప్పుడు ఒకే ఎక్కడ రాగొంగలంటే అక్కడే యథా రాజా సదా ప్రజ అన్నట్టుగానే జీవిస్తుంటాం. ఎదుగు బొదుగు ఉండదు. ముసలమ్మ ముచ్చట్లతో, అనాలోచనపు ఆలోచనలతో ఉదయం లెగుస్తున్నాం, మళ్ళీ పడుకుంటున్నాం, మళ్ళీ లెగుస్తున్నాం, ఏవో పనులు కల్పించుకుంటున్నాం అన్నట్టుగానే ఉంటుంది తప్ప దేవుని మాట మనకి అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతుంటాం. మనకు కాదులే అన్నట్టుగా ఉంటుంటాం. అందుకే దేవుడు నిన్ను చూచుచున్నాడు కనుక దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనల్ని కూడా దేవుడు స్కానింగ్ చేస్తాడంట. ఇగో నతానియేలు వచ్చాడు అని దేవుడు గ్రహించి ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. బా, చాలా వండర్ఫుల్ సాక్ష్యం అండి. పోరాడి గెలిచాడు ఇశ్రాయేలుడు. ఇక నుంచి నువ్వు మోసగాడువు కాదు, నువ్వు ఇశ్రాయేలు అన్నాడు. ఎవరో? యాకోబు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నిజమే. ఈ రోజున అటువంటి సాక్ష్యం పొందాలండి. నువ్వు నిజముగా ఇశ్రాయేలీయుడుగా ఉంటున్నావా? నిజముగా ఇశ్రాయేలీ లాంటి స్త్రీగా నువ్వు జీవిస్తున్నావా? దేవుడు నిన్ను చూచుచున్నాడనే దైవ భయం కలిగి నువ్వు ఉంటున్నావా? ఒకసారి ఆలోచించాలి. మనం ఏం మాట్లాడుతున్నాం? ఉదయం లెగిసిని కానివ్వండి కూడా దేవుడు చూస్తున్నాడనే భయం లేకుండా మనం మాట్లాడుతున్నామేమో ఒకసారి చెక్ చేసుకోండి ప్రియులారా. రెండవదిగా ఆయన అంటున్నాడు కదా, ఆయన గురించి ఇంకొక సాక్ష్యం చెప్తున్నాడు. మొట్టమొదటి సాక్ష్యం ఏంటి? ఆయన నిజమైన దేవుని బిడ్డ. ఇశ్రాయేలుడు అనగా నిజమైన దేవుని బిడ్డ. ఈయనలో ఏ కపటమును చెప్పండి ఏమి లేదంటే ఈయనలో క్లియర్గా ఉన్నాడు, క్లీన్గా ఉన్నాడు. ఈరోజు ఎంతమంది కపటంతో, కడుపులో కపటం పెట్టుకుని పైకి ప్రైజ్ లాడండి అని చెప్తున్నారు. పెదాలతో అంట మాట్లాడతారంట, నోరుతో మాట్లాడతారంట, నొసలతో ఎక్కిరించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజున. గమనించండి ప్రియులారా. పైకి బాగానే మాట్లాడుతున్నారు, పైకి భక్తుల వలె శనమనవుతున్నారు, కానీ దేవుని యొక్క శక్తిని అనుసరించలేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నా ప్రభు అడుగుతున్నాడు ఈ రాత్రి, నువ్వెవరు అయినప్పటికీ నోటితో ఏం మాట్లాడుతున్నావో నీ నుదుటిని చూసినప్పుడు కూడా అదే కనబడాల ప్రజలకి. అర్థమవుతుందా? అందుకే ఈయన గురించి చాలా పర్టికులర్గా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇతనిలోని ఏ కపటము లేదంట. నీ గురించి చెప్పగలుగుతున్నాడా దేవుడు? నువ్వు ప్రభుని నమ్ముకోకముందు ఆయనకి అనవసరం. ప్రభుని నమ్ముకున్న దినం మొదలుకు నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వెవరు అయినప్పటికీ క్లియర్గా ఉండాలా, క్లీన్గా ఉండాలా. దేవుని బిడ్డలారా వినండి. ఈరోజు
కలప సోమవారం అనే గ్రామంలో నేను మార్తమ్మ గారి ఇంటి దగ్గర ఆరాధన జరిగిస్తుండగా ఒక స్త్రీ వచ్చింది. కొత్తగా ఒక దేవుడు ఒక ఆత్మను పంపించాడు. నేను ఎప్పుడు చెప్పలేదు ఆవిడకి దేవుని గురించి. ఎన్నోసార్లు నాకు కనబడేది, కానీ ఎక్కడ చెప్పినా వాక్యం గట్టిగా చెప్తాను. నేను గంభీరంగా పాడతాను, గంభీరంగా ప్రార్థన చేస్తాను, దేవుడిచ్చిన శక్తి అంతటా ఉపయోగిస్తుంటాను. శక్తి వంచన లేకుండా చేయాలంట దేవుని పని. ఆ స్వరాన్ని, ఆ ప్రార్థన విని, ఆ పాటలు విని, ఆ వాక్యం విని వచ్చి కూర్చుంది. ఈరోజుకి 2 నెలలు పెట్టి అక్కడ ఆరాధన జరుగుతుంది. ఈరోజు దేవుడు ఏం చేశాడు? ఆ హృదయాన్ని తాకాడు. తాకినప్పుడు వచ్చి కూర్చుంది, కపటము లేకుండా వచ్చి కూర్చుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా వచ్చి కూర్చుంది? దేవుని వాక్యం వినడానికి ఏమి లేకుండా వచ్చి కూర్చుంది? కపటము లేకుండా వచ్చి కూర్చుంది. ఏమీ తెలియదు ఆవిడికి. దేవుడు ఏదన్నా ఇస్తే పట్టుకుందామని వచ్చింది. దేవుడు ఏదైనా మాట్లాడితే ఆ మాటను పట్టుకుందామని వచ్చింది. ఏదైనా దీవినిస్తే పొందుకుందామని వచ్చింది. ఏమన్నా దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తే అది పట్టుకుందామని వచ్చింది. మరి నువ్వు ఎలా వస్తున్నావు? వస్తుండగా వాక్యం అంతా అయిపోయిన తర్వాత అసలు ప్రభు అంటే తెలియదు ఆమెకి. కానీ ఏమంటుందో తెలుసా? అయ్యారు, నేను 2 నెలలు బట్టి మీ ప్రార్థన వింటున్నాను, నేను చిన్న ప్రార్థన చెయ్యొచ్చా అని అడుగుతుంది. ఏమని అడిగింది? చెప్పండి. ఏమని అడిగింది? నువ్వు ఎప్పుడన్నా అడిగవా దైవజనుని? అయ్యారు, ఈరోజు నేను ప్రార్థన చేస్తానండి, నాకు మైక్ ఇవ్వండి అని అడిగవా? ఎన్ని రోజులు పెట్టి వస్తున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాలు పెట్టి వస్తున్నావు దేవుని సన్నిధికి? ప్రార్థన చేయడం రావట్లేదు నీకు. కడుపులో కపటం పెట్టుకుంటే ప్రభుని నీ మొరలు తెలియజేయడం ఎలాగొస్తుంది? కపటము లేనివారుగా ఉండాలి. పిల్లల మీద కపటం ఉండకూడదు, భర్త మీద కపటం ఉండకూడదు, భార్య మీద కపటం ఉండకూడదు, బంధువుల మీద కపటం ఉండకూడదు, ఇతరుల మీద కపటం ఉండకూడదు, సంఘములో ఉన్నవారి మీద కపటం ఉండకూడదు. నువ్వు క్లీన్గా ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూస్తున్నాడనే గ్రహింపు నీకు ఉన్నప్పుడే దేవుడు నిన్ను దీవించడం మొదలెడతాడు. అది రహస్యంగా జరిగే ప్రక్రియ. ఎవరో నిన్న కాకమన్న వచ్చి దీవించబడిపోతున్నారని ఆలగబడి ఏడ్చే కంటే కడుపులో